గుడ్ మార్నింగ్ లీడర్స్, వెల్కమ్ అండి అందరికి. వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ నాగమణి గారు, వెల్కమ్ టు జూమ్. లీడర్స్ అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. అందరూ కూడా మేడం గారికి వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్, భూపతి సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ భూపతి గారు. గుడ్ మార్నింగ్ మేడం. జూమ్ చేశాను మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ ది మేడం బెస్ట్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ టు జూమ్ అండి. గుడ్ మార్నింగ్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్ మిగతా వారందరూ కూడా మేడం గారికి మెసేజ్ రూపంలో వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం, హార్ట్లీ వెల్కమ్ మేడం. నాగమణి గారు కో హోస్ట్ ఇవ్వడం జరిగిందండి. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం నాగమణి గారు. గుడ్ మార్నింగ్ సార్. కంటిన్యూ చేయండి మేడం, మాట్లాడండి. ఎస్ సార్. లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్. నాకు రాకున్నట్టుందిరా మళ్ళీ నేను. వస్తుంది మేడం, మాట్లాడండి. సరే సార్. లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్ సార్. నాకు జూమ్ ఇస్తున్న భూపతి సార్ గారికి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కంటిన్యూ చేయండి మేడం, వినబడుతుందండి, రవికృష్ణ మాట్లాడండి. సార్ గారికి గుడ్ మార్నింగ్ సార్. విఎస్ఆర్ గారికి గుడ్ మార్నింగ్ సార్. డాక్టర్ దొరబాబు సార్ గారికి గుడ్ మార్నింగ్ సార్. రవికృష్ణ సార్ గారికి గుడ్ మార్నింగ్. రవితేజ సార్ గారికి గుడ్ మార్నింగ్. వీరందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. నా పేరు వచ్చి నాగమణి సార్. మా ఊరు జగన్నాథగిరి అండి. నేను హౌస్ వైఫ్గా ఉంటాను సార్. హౌస్ వైఫ్గా ఉండేదాన్ని సార్. నేను వెస్టేజ్కి కనెక్ట్ అవ్వడానికి కారణం నాకు హెల్త్ సరిగ్గా ఉండేది కాదు సార్. నా ఆరోగ్యం పరంగా చాలా చాలా ఫేస్ చేశాను సార్. నేను చాలా హాస్పిటల్ అయి తిరగడం, చాలా ఆరోగ్యం పరంగా బాగోపోవడం, చాలా ఇబ్బందులు అయ్యి ఉండేవి సార్ మాకు. వాటి వల్ల టెన్షన్ అది పెరిగిపోయి నాకు ఆరోగ్యం అది బాగా ఉండేది కాదండి. ఏ పని చేసుకోవాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉండేది సార్. ఆరోగ్యం బాగోపోతే మనం ఏమీ చేయలేం సార్. అందుకోసమని మా సారు నన్ను హాస్పిటల్కి చూపించడం జరిగింది సార్. 2-3 హాస్పిటల్కి వెళ్ళాను సార్. అక్కడ వాడినంతసేపు బాగానే ఉండేది సార్. మళ్ళీ నార్మల్గా యథాస్థితిగా ఉండేదాన్ని సార్. ఇదేంటి ఇలాగ ఉంటుంది అని కొన్ని టైంలో సార్ మాకు ఒక పర్సన్ వచ్చారు సార్ ఇంటికి. వచ్చి ఇలాగ వెస్టేజ్ అనే కంపెనీ ఉంది, అందులో నీకు ఆరోగ్యం పరంగా ఉంటుంది, మీకు ప్రతి ప్రోడక్ట్ కూడా ఉంటాయి అందులోను, మీరు వాడితే చాలా బాగుంటుందని చెప్పారు సార్. ఆ పర్సన్ చెప్తే నేను ఏదో అనుకొని పక్కన పెట్టేశాను సార్. మా హస్బెండ్ గారు కూడా అదేం వద్దు, అటువంటి ఎన్నో చెప్తారు, అటువంటి ఏం పట్టించుకోకు నువ్వు అని అన్నారు సార్. అలాగని అంటూనే హాస్పిటల్ అయి తిరగడం జరిగింది సార్. జరిగిన తర్వాత విఎస్ఆర్ గారు ఒకసారి మా ఇంటికి వచ్చారు సార్. ఆ సార్ వచ్చి ఏదో దేవుడు వచ్చి వరం ఇస్తే ఎలాగుంటుందో అలాగా మాకు సార్ వచ్చి మాకు అన్ని వివరంగా చెప్పారు సార్. కూర్చోబెట్టి ఏదో వాళ్ళ ఇంట్లో మనుషుల్లాగా మాతో మాట్లాడి అన్ని వివరంగా చెప్పారు సార్. చెప్తే మా మా సారు ఆలకించి బాగా సార్ బాగా చెప్పారు కదా అని చెప్పడం జరిగింది సార్. సార్ వచ్చి మా సార్ బాగా ఆలకించి సార్ మా కోసమే కదా చెప్పారు అని, అయితే ఇందులో వాడు చూద్దాం అలాగని చెప్పి మా సారు ఆలోచించుకున్నారు సార్. ఆలోచించుకున్న తర్వాత సార్ని మళ్ళీ పిలిచి మేము సార్ ఏమేమి వాడాలా అని అడిగాను సార్. అడిగితే కొన్ని సప్లిమెంట్స్ మాకు చెప్పారు సార్.
చెప్తే అప్పుడు సార్ దగ్గర ఐడి వేయించుకొని సార్ మేము కొన్ని సప్లిమెంట్స్ అన్నవి తీసుకోవడం జరిగింది సార్. ఆ సప్లిమెంట్స్ ఆమ్లా, అలోవేరా, ఆమ్లా, ప్యాక్సాయిల్, ఐరన్ ఫోలిక్ ఈ 3 వాడాను సార్. తీసుకోవడం జరిగింది సార్. తీసుకుంటూ ఉన్న క్రమంలో మేము అలాగా తీసుకుంటూ వాడుతూ 2 నెలల్లో రిజల్ట్ వచ్చింది సార్ నాకు. మా సార్ కూడా నమ్మి మా సార్ కూడా ఐడి వేయించుకోవడం జరిగింది సార్. ఆహా, ఇందులో బాగుంది కదా, ఇది మనకు ఉపయోగపడేదే, మనకు ఉపయోగపడి ఉన్నాయి, మన ఇంట్లో కావాల్సిన ప్రోడక్ట్ అంతా ఉందని చెప్పి మా సార్ ఐడి వేయించుకోవడం జరిగింది. నేను ఐడి వేయించుకోవడం జరిగింది సార్. జరిగిన తర్వాత నేను సియాన్స్ ఆఫర్ కోసం శ్రీనివాస్ విఎస్ఆర్ సార్ మాకు చెప్పారు సార్ వివరంగా చెప్తే మేము అవన్నీ తీసుకుంటాం సార్ సార్తో చెప్పడం జరిగిందండి. జరిగిన తర్వాత సియాన్స్ ఆఫర్ చేశాను సార్. సియాన్స్ ఆఫర్ 4 నెలలు చేశాం సార్ మేము. 4 నెలలు చేసిన తర్వాత సియాన్స్ ఆఫర్ 5వ నెలలో మాకు కంపెనీ ఫ్రీ ప్రోడక్ట్ 2500 ఇవ్వడం జరిగింది సార్. ఇందులో ఇది తీసుకుంటా ఉంటే మంచి ఆదాయం కూడా వస్తుందని చెప్పారు సార్ మాకు విఎస్ఆర్. చెప్పిన తర్వాత ఇద్దరం తీసుకోవడం జరిగి ఇవి ఎలా కంటిన్యూగా చేస్తూ ఉన్నాం సార్. చేస్తుంటే మా చెల్లెలు ఆయన గారికి బ్రెయిన్ అస్సలు పనిచేశారు. ఆయన యూరిన్ కానీ బాత్రూమ్ కూడా ఎక్కడ ఏం చేస్తున్నారన్నది తెలియదు సార్. మా చెల్లికి ఇలా చెప్పడం జరిగింది సార్. ఇద్దరం వెళ్ళి మా సారు నేను వెళ్ళి చెప్పాను సార్. ఇలాగ మేము వాడిన తర్వాత నాకు బాగుంది, మీరు కూడా వాడండి అలాగని చెప్తే అలా ఆయన గారిని కాకినాడ హాస్పిటల్, వైజాగ్ హాస్పిటల్, చాలా హాస్పిటల్ తిప్పారు సార్. ఆ మందులు వేసుకున్నంత సేపు ఆయన బాగానే ఉండేవారండి. ఆ మందులు ఒక 10 రోజులు ఆగిపోతే మళ్ళీ యథాతథిగా బాత్రూమ్ యూరిన్ ఎక్కడ వేస్తున్నారో ఆయనకు తెలిసేది కాదు సార్. తెలియపోతే ఇలా జరుగుతుందని చెప్తే విఎస్ఆర్ సార్ని ఇంటికి తీసుకెళ్ళి మా చెల్లిగారితో మాట్లాడించాను సార్. మాట్లాడిస్తే సరే సార్ నేను కూడా జాయిన్ అవుతానని చెప్పి ఆమె కూడా ఐడి వేయడం జరిగింది సార్. ఐడి వేయించుకొని వాళ్ళు కొన్ని సప్లిమెంట్స్ వాడారండి. వాళ్ళ ఆయన గారికి 2 నెలలు వాడితే చాలా రిజల్ట్ వచ్చిందండి. బాత్రూమ్ యూరిన్ కూడా బయటికి వెళ్ళలేని వ్యక్తి బయటికి వెళ్ళిపోయి ఆయన ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ చెయ్యాలని కూడా ఆయనకు తెలిసింది సార్. తెలిసిన తర్వాత అలాగా చేస్తూ ఉంటూ ఈయన పక్క వాళ్ళకు కూడా చెప్పడం జరిగిందండి కొంతమందికి. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ మరిది గారు కూడా ఐడి వేయించుకోవడం జరిగింది సార్. అలా ఆయన గారు ఎవరితో మాట్లాడేవారు కాదు సార్. అలాంటి ఆయన వాళ్ళ ఆవిడ గారికి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నాకు చెప్పకుండా వెళ్తున్నావు, నువ్వు ఏటో వెళ్ళిపోతున్నావు నాకు చెప్పలేదు చేయలేదు అన్నీ అనేవారండి సార్. ఈ మందులు ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఇలా రిజల్ట్ వస్తుందని మేము అనుకోలేదు సార్. అసలు చాలా బాగా రిజల్ట్ వచ్చింది సార్. మాకు వెస్టేజ్లో జాయిన్ అవ్వడం అన్నది చాలా గొప్ప వరం సార్. మాకు ఇంట్లో ఉంటూ ఏం తెలిసింది కాదు సార్. ఇంట్లోనే ఉండాలి ఏ పనికంటే మేము ఎప్పుడు వెళ్ళలేదు సార్. ఇంట్లో ఉండడం అలాగా వంట చేసుకొని ప్రతి పని చేసుకొని ఉండడమే సార్. ఏ పని అంటే మాకు తెలియదు సార్. అలాగా ఇలా కొన్ని మీటింగ్స్ ఇప్పుడు వెస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత ప్రతిదీ తెలిసింది సార్. వెస్టేజ్ కొన్ని మీటింగ్లు కూడా వెళ్తున్నాం సార్. సారు మాకు ఇలాగా చిన్న ఫోన్ చేసి అమ్మ ఇలా పలానా దిక్కున మీటింగ్ మీరు రావాలంటే కంపల్సరీ అటెండ్ అవుతున్నాం సార్. మాకు సార్ విఎస్ఆర్ గారు అయితే మాకు దేవుడిచ్చిన వరం లాంటివారు సార్. సార్ అయితే మాకు ఏదో సొంత అన్నీలు కూడా అలా చెప్పరు సార్. మా విఎస్ఆర్ గారు అయితే సొంత అన్నీతో సమానం సార్. మాకు చిన్న పిల్లలకి ఎలా చెప్తారో ప్రతిదీ ఒక్క ఫోన్ చేస్తే సరిపోదు సార్. ఒక్క ఫోన్ చేస్తే ఆ ఫోన్కి వెంటనే లిఫ్ట్ చేసి ఏమ్మా ఏటమ్మా సమస్య ఏంటి అని అడుగుతారు సార్. అడగగానే సార్ ఇలాగండి అని చెప్పగానే సరే అమ్మా నేను వస్తానమ్మా, నేను వచ్చి చేస్తాను, మీరేం కంగారు పడకండి టెన్షన్ పడకండి అని చెప్తారు సార్. చెప్పి మాకు ప్రతిదీ కూడా మా వెనక ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు సార్ విఎస్ఆర్ గారు.
ఆ సార్కి చాలా రుణపడి ఉంటాం సార్. విఎస్ఆర్ గారు అయితే మాకు ప్రతి దానికి కూడా సపోర్ట్గా ఉన్నారు సార్. అలాంటి లీడర్స్ చాలా మంది వెస్టేజ్ లో ఉన్నారు సార్. మాకు సపోర్ట్ చేసే లీడర్స్ ప్రతి ఒక్కరు, భూపతి సార్ అనగా, తర్వాత రవితేజ సార్ అనగా, రవికృష్ణ సార్ అనగా, ఇలా ప్రతి ఒక్కసారు కూడా మాకు అండగా ఉన్నారు సార్. మేము చేస్తామమ్మా, మీరు మీటింగ్ అంటే పెట్టండి, మేము వచ్చి చెప్తాం, మీకు చెప్పడం తెలియకపోతే మేము ఉన్నాం, మీకు చేస్తాం, మిమ్మల్ని ముందుకు నడిపించి బాధ్యత మాదని తీసుకుంటున్నారు సార్. ఇలాంటి వెస్టేజ్ అనే కంపెనీలో జాయిన్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది సార్. తర్వాత కొన్ని మీటింగ్స్ అటెండ్ అవ్వడం, కొన్ని హోమ్ మీటింగ్స్ పెట్టించడం జరిగింది సార్. నర్సీపట్నం పెట్టించాను సార్, యాదగిరి పెట్టించాను సార్, అలాగే తవలపాడు, అలాగే రీసెంట్గా కాకినాడ కూడా వెళ్ళాను సార్. మేము ముందు రోజు వెళ్తే తర్వాత రోజు విఎస్ఆర్ ఉదయాన్నే లేచి ఎంత త్వరగా వచ్చేవారు మాకు మీటింగ్ చెప్పి వాళ్ళని మళ్ళీ తొందరగా ఇంటికి పంపించాలని. అలాగా కాకినాడలో కూడా వెళ్ళడం జరిగింది సార్. కొన్ని ఐడీలు వేయడం కూడా జరిగింది సార్. అక్కడ కొన్ని సప్లిమెంట్స్ తీసుకున్నారండి, ఇంట్లోకి సంబంధించిన వాష్రూమ్ లిక్విడ్స్ అని, ఆల్ట్రా వాష్ అని, ఆల్ట్రా లిక్విడ్, ఆల్ట్రా గార్డ్, ఇలాంటివన్నీ కొన్ని సప్లిమెంట్స్ అన్ని తీసుకున్నారండి. తీసుకున్న తర్వాత ఇంకా మేము ఐడీలు ఎంచడం, తర్వాత మేము మీటింగ్స్కి అటెండ్ అవ్వడం, మీటింగ్కి అటెండ్ అవుతా ఉంటే మాకు ఏటన్నది తెలుస్తూ ఉంటుంది సార్. అందుకని ప్రతి మీటింగ్ కూడా మిస్ అవ్వకుండా అటెండ్ అవుతున్నాను సార్. అలాగే మేము అద్దుకుండేవారం సార్ జానగిరిలోను. అక్కడ ఒక పర్సన్కి, మేము ఉండే ఆ ఇంటికాల ఆవిడకి మోకాలు నొప్పులు సార్. రీసెంట్గా ఈ మధ్యన ఇచ్చాను సార్ ఆవిడకి. ఈ 10 రోజులు ఇచ్చినందుకే ఆవిడ చాలా బాగున్నాయమ్మా అని చెప్పింది సార్. చెప్తే మాకు చాలా సంతోషం అనిపించిందండి. ఇచ్చేటప్పుడు ఇచ్చాం, ఏమవుతుందో ఏటని భయపడ్డాను సార్. భయపడితే అవి ఆవిడ భయపడతా ఇచ్చాను సార్. ఆవిడకి భయపడతా ఇస్తే సార్ వచ్చి విఎస్ఆర్ సార్ వచ్చి వివరంగా చెప్పారు, వాడమ్మా నీకేం అవదు, నీకేమైనా అవుతే మాది బాధ్యత అని సార్ చెప్పారండి. చెప్తే రీసెంట్గా ఈ మధ్యన ఇచ్చాను సార్ ఆవిడకి. ఇస్తే ఈ 10 రోజుల్లో ఆవిడకి చాలా బాగున్నాయని చెప్పింది సార్. ఆహా ఇచ్చాం కదా, ఏమవుతుందో ఏటని కొద్ది టెన్షన్ ఉంది సార్. ఎదరోళ్ళకి ఏదైనా అవుతే మనకే కదా సార్ రిస్క్ అని ఎంతో భయపడ్డాను సార్. అటువంటి భయం లేకుండా ఆవిడ మళ్ళీ మాకు అస్తమానంలో వెళ్ళి కలుస్తూ ఉంటాను సార్ వాళ్ళని. సార్ కూడా ఫోన్ చేసి మీరు సప్లిమెంట్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఫోన్ చేసి అడగండి అమ్మా అని చెప్తున్నారు సార్ మా సార్ విఎస్ఆర్ గారు. ఆ సార్ చెప్పినందుకు ప్రతిరోజు ఫోన్ చేసి అడుగుతూ ఉంటాను సార్. ఉంటాను సార్. ఆ సార్ కూడా ప్రతిరోజు ఇలా చెయ్యండి అమ్మా, అలా చెయ్యండి అమ్మా అని కూడా చెప్పడం జరిగింది సార్. పేషెంట్ కూడా ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది సార్ విఎస్ఆర్ గారు. వెస్టేజ్ లో మేము రావడానికి కారణం ఇది సార్. ప్రతి ఒక్కరిని మేము ఆ మంచి ఆరోగ్యం పొందుతూ ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాను సార్. ప్రతి ఒక్కరికి ఇవ్వాలని అనుకుంటున్నాను సార్. నిన్న మహిళా దినోత్సవం మీటింగ్కి వెళ్ళాను సార్. అక్కడ సత్యవతి మేడం గారు చాలా బాగా చెప్పారండి. సత్య మేడం గారు, రవణమ్మ మేడం గారు అనగా, సత్య మేడం గారు అనగా, సత్యవతి మేడం గారు చాలా బాగా చెప్పారండి. వాళ్ళు చెప్తా ఉంటే ఏదో చిన్నపిల్లలు మాట్లాడుతుంటే ఎలాగుంటుంది అలాగా ఇంకా ఇంట్రెస్ట్గా ఆలకించే ఉద్దేశం సార్. ఇంకా ఇంటికి రావాలని అనిపించలేదు సార్. నిన్న మీటింగు అంత బాగా జరిగింది సార్. మీటింగు ఆ మీటింగ్ జరిపించిన దర్బాబు సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్లో చాలా మంది చాలా ఆరోగ్యం అని పొందుతున్నారు సార్. మంచి మంచి విషయాలు కూడా తెలుసుకుంటున్నాను సార్. వెస్టేజ్లో మంచి ఆరోగ్యం ఉంది సార్. వెస్టేజ్ అనే ప్రోడక్ట్ వాడుతూ ఉంటే మంచి ఆదాయం కూడా వస్తుంది సార్. సబ్జెక్ట్ పరంగా చదువుల్లో కానీ
సమస్యలు లేకుండా, తెలివితేటలు లేకుండా సార్ ముందుకు వెళ్ళాలని కాన్స్టెన్సీ ఉంటే సార్ సబ్జెక్ట్ పరంగా మంచి 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 నాలెడ్జ్ కూడా తెలుసుకోవచ్చు సార్. కాబట్టి సిస్టంలో నేను నమ్ముకున్నాను సార్. నేను నమ్ముకున్నాను సార్. సిస్టమ్ నడిపించే వ్యక్తులు చాలా మంది ఉన్నారు సార్. మన వెస్టేజ్లో అప్లైనర్స్గా చాలా మంది ఉన్నారు సార్. రవికృష్ణ సార్, భూపత్ సార్, తర్వాత రవితేజ సార్, విఎస్ సార్, వీళ్ళందరూ మంచి అప్లైనర్స్ ఉన్నారు సార్. వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు సార్. ఏ విషయంలో కూడా ఇలాగా మీరు ఉండకూడదు అన్నది ఏమీ లేదు సార్. మంచి మంచి విషయాలు చెప్తున్నారు సార్. వారం మీటింగ్లు అవి పెట్టిస్తున్నారు సార్. మంచి కుటుంబం వ్యక్తులు ఎలాగుంటారో అలాగ ప్రతి విషయం కూడా మాకు చెప్తున్నారు సార్. ఆ చెప్పడంలో మేము ముందుకు వెళ్తున్నాం సార్. మాకు అలా చెప్పి వాళ్ళు కూడా లేరని మేము ఒకప్పుడు బాధపడ్డాం సార్. ఇప్పుడు అటువంటి వారు ఉన్నారని చాలా సంతోషిస్తున్నాం సార్. ఇలాంటి అప్లైనర్స్ గైడ్గా ఉంటే చాలా చాలా సాధించవచ్చు సార్. రవికృష్ణ సార్ మాట్లాడుతుంటే చాలా బాగుంటుంది సార్. ఆ సార్ ఒకసారి విఎస్ఆర్ గారు బయట ఉన్నారు సార్. మేము సప్లిమెంట్స్ తీసుకోవడానికి వెళ్తే సార్ ఉన్నారు సార్, రవికృష్ణ సార్ ఉన్నారు సార్. ఉంటే ఆ సారు ఈ విఎస్ఆర్ ఆ సార్ చెప్పారు సార్, ఎలాగ వచ్చారండి కొద్ది సప్లిమెంట్స్ కోసం ఇవ్వండి సార్ అని చెప్పారు సార్. ఆ సారు ఏదో సొంత మనుషులకి ఎలా చెప్తారో అలా చెప్పారు సార్ మాకు. మా సారు నేను వెళ్తే కూర్చుంటే, ఇలా తీసుకోండి అమ్మా, ఇలా సిఎన్ సాఫర్ చెయ్యండి, మీకు మంచి అవకాశం ఉంటుంది, ఇది మాత్రం వదిలేకండి, ఇందులో ఉండి బాగా చేసుకుంటే మంచి ఆదాయం ఉంటుందమ్మా, మీ లైఫ్ సెటిల్ అవుతుంది, మీకు మంచి ఆలోచన అన్నీ పెట్టుకొని బాగా చెయ్యండి అమ్మా, వదిలేకండి, గట్టిగా బలంగా ఉండండి, స్ట్రాంగ్గా మాట్లాడండి అన్నీ చెప్పారు సార్ సారు రవికృష్ణ సార్. ఆ సార్కి చాలా ధన్యవాదాలు సార్. ప్రతి ఒక్కరూ చాలా బాగా మాట్లాడతారు సార్. ఒక్కొక్కరు ఏమంటారు, గీర్గా గాడ్గా ఉంటారు సార్. అలాగా ఈ వెస్టేజ్లో ఎవ్వరు కూడా అందరూ ఒక కుటుంబ సభ్యులుగా ఉన్నారు సార్. ప్రతి ఒక్కరూ కూడా మేడం 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 అని పిలుస్తారు సార్. మేడం అంటే వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత మాకు గౌరవం పెరిగింది సార్. మేము 3 నెలలు చేసేటప్పటికి 8%కి వచ్చాను సార్. నా 3 నెలలు చేసేటప్పటికే ఫాస్ట్ 8%లోకి వచ్చాను సార్. వచ్చి స్టేజ్ మీద మెడల్ తీసుకుంటే నాకు చాలా ఆనందం కలిగింది సార్. చదువుకున్న రోజుల్లో మెడల్స్ రాలేదు సార్. ఇప్పుడు వెస్టేజ్ అనే కంపెనీ ద్వారాగా మనకి ఇలా గిఫ్ట్లు వస్తుంటే చాలా ఆనందకరంగా ఉంది సార్. ఇటువంటి అవకాశం ఎవరికీ రాదు సార్. వెస్టేజ్ కోసం తెలియకపోతే అది చాలా దురదృష్టం సార్. తెలిసిన వాళ్ళు చాలా అదృష్టవంతులు సార్. ఇటువంటి విషయాలు తెలియాలంటే మనం ఇందులో ఉండవలసిందే సార్. ఏదైనా సరే మనం సాధించే ఏది లేదంటూ లేదు సార్. గట్టిగా మనం సంకల్ప బలం అన్నది గట్టిగా పెట్టుకోవాలి సార్. పెట్టుకుంటే మన విజయం అన్నది తప్పనిసరిగా సాధిస్తాం సార్. ఇటువంటి ఈ ఈ ప్రతి విషయం కూడా చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి సార్. ఇందులోను తెలుసుకోవాలి సార్. తెలుసుకోవాలని మనం ప్రయత్నించాలి సార్. కుటుంబంలో చాలా ఇబ్బందులు అన్నీ ఆర్థికంగా ఉంటాయి సార్. అలాగా నా కుటుంబంలో చాలా ఎక్కువగా ఉన్నాయి సార్. నేను చాలా ఇబ్బందులు పడ్డాను సార్. పిల్లల కోసం ఎవరైనా సరే ఏదైనా అన్నా సరే చాలా బాధపడ్డాను సార్. మాకు ఎవరి సపోర్టు లేదు సార్. మా హస్బెండ్ గారు ఒక్కలో కష్టపడి తేడం మేము ఉండడం అన్నట్టు ఉన్నాం సార్. నా కుటుంబంలో అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి సార్. మా భర్త గారికి నేను మంచి సబ్జెక్ట్గా ఉండి
నా పిల్లలకి సార్, నా పిల్లలకి మంచి లైఫ్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. మంచి నమ్మకం ప్రతి ఒక్కరి పైన ఉండాలి సార్. అలాగే వెస్టేజ్లో చేసే ప్రతి ఒక్కరూ కూడా మన వెస్టేజ్నే నమ్ముకొని ఉండాలి సార్. ఈ ఈ విషయాలన్నీ కూడా సార్ మనం తెలుసుకొని జాగ్రత్తగా ఉంటే సార్ మనం ఒకప్పటికి మంచి పొజిషన్ అన్నది ఉంటుంది సార్. ఉం- ఉంటుంది సార్. ఏ విషయాలైనా తెలుసుకోవాలన్నా ఏదైనా చెప్పాలన్నా సార్ విఎస్ఆర్ గారిని అడుగుతాం సార్. సార్ ఎలాగంట సార్ అంటే సార్ వెంటనే రిప్లై ఇస్తారు సార్. లేదంటే ఇంటికి వచ్చి చెప్తారు సార్ మాకు. సార్ మాకు చాలా హెల్ప్గా ఉంటారు సార్ ప్రతి విషయంలో కూడా. అలాగే మా హస్బెండ్ గారు కూడా సార్ ప్రతి విషయంలో కూడా నన్ను హెల్ప్ చేస్తారు సార్. ఏ మీటింగ్ ఉన్నాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా వెళ్ళమని ముందుగా చెప్తారు సార్. ముందుగా ఆయన జ్ఞాపకం చేస్తారు సార్. నాకు ముందుగా పంపిస్తారు సార్, తీసుకెళ్ళి దింపుతారు సార్. మా సార్ కూడా చాలా మేము ఏది చెప్తే అదే అన్నట్టే చేస్తారు సార్. ఈ అవకాశం ఇచ్చిన భూపతి సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మేడం. మీ యొక్క డ్రీమ్ మేడం. డ్రీమ్ అంటే ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మంచి ఇన్కమ్ తీసుకోవాలని అనుకుంటున్నాను సార్. సో థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ మీరు సప్లిమెంట్స్ ఇచ్చారు కదండి, ఇచ్చిన వాటిలో ఏవైనా 3 బెస్ట్ రిజల్ట్స్ చెప్పండి మేడం. ఏ ప్రాబ్లంకి ఏ ప్రొడక్ట్స్ ఇచ్చారు? ప్రాబ్లం కంటే సార్ అదే సార్ మా చెల్లెల ఆయన గారికి అండి బ్రెయిన్కి సంబంధించి ఇచ్చాను సార్. అలోవెరా, ఆమ్లా, ఫ్యాక్స్ ఆయిల్, ఫుడ్ ప్యాచెస్ అలా కొన్ని సప్లిమెంట్స్ ఇచ్చాను సార్. ఇంకొక రిజల్ట్ గ్యాస్ట్రిక్ సంస్థకి ఇచ్చాను సార్. గ్యాస్ట్రిక్ కూడా కాంబోటెక్స్, తర్వాత అలోవెరా, ఆమ్లా అలాగే కొన్ని సప్లిమెంట్స్ ఇచ్చాను సార్. మంచి రిజల్ట్ అనేది వచ్చింది సార్. 1 నెల 2 నెలలు వాడితే మంచి రిజల్ట్ వచ్చినాయి సార్. ఏది కూడా తీసేయాలా అని లేదు సార్. ఇందులో ప్రతిదీ వాడవలసిందే సార్. ఫస్ట్ గుంట మేము వాడిన తర్వాతే ఎదరికి వాళ్ళకి సప్లై చేశాం సార్. మేము తీసుకుంటూ కొంతమందికి ఇవ్వడం కూడా జరిగింది సార్. ఐడి లేకపోయినా సరే ఇప్పటికీ ప్రోడక్ట్ అన్నది మేము సజెస్ట్ చేస్తున్నాం సార్. వాళ్ళు తీసుకుంటున్నారు కానీ ఐడి వేయించుకోకపోయినా మీరు తెచ్చి ఇవ్వండి మాకు అని అంటున్నారు సార్. ఐడి అయితే కంపల్సరీ వేయించుకోమని చెప్తున్నారు సార్. వేయించుకుంటే వాళ్ళకే ఉపయోగం అని చెప్తున్నారు సార్. వాళ్ళు మాకు వద్దు మీరు తెచ్చి ఇవ్వండి సరిపోద్ది అని చెప్తున్నారు సార్. కొంతమంది ఏమంటున్నారంటే ఇలాంటి కంపెనీలు చాలా చూసాము, చాలా విన్నాము, అవన్నీ డమ్మీలు, అటువంటి ఏమి కాదు, కొంతవరకు నడిపిస్తారు, తర్వాత ఏమి ఉండదంటే మేము చెప్పాం సార్ వివరంగానే. అటువంటిది ఏమి కాదు. ఇలాంటి ఇందులో చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు, పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, ఇలాంటి ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరికంటే మనం ఏం గొప్ప వాళ్ళం ఏం కాదు కదా అని చెప్పాను సార్. నెక్స్ట్ మేడం, ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత మీ యొక్క ఫీలింగ్ ఎలా ఉంది మేడం? చాలా హ్యాపీగా ఉంది సార్. మేము ఆరోగ్యంగా ఉన్నాం సార్. ఎదటి వాళ్ళని కూడా ఆరోగ్యంగా ఉంచామని చాలా హ్యాపీగా ఉంది సార్. తర్వాత ఎవరు చెప్పినా సరే మేము ఏమి ఆలకించలేదు సార్. మేము వాడతాం. రేట్లు ఎక్కువ అని అడుగుతున్నారు సార్. రేట్లు ఎక్కువ అంటే రేట్లు తగ్గట్టే ఉంటాయి ఇందులో కూడా. మీరు వాడితేనే కదా దాని రేట్ ఎంత అన్నది మీరు చెప్పవచ్చు. మీరు వాడుకుంటే ఏమి చెప్పలేరు కదా అని చెప్పాను సార్. చెప్తే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇదే అంటున్నారు సార్. ఏంటి మీరు ఇంత రేట్ ఇటు కొనుక్కొని వాడుతున్నారా అని అంటున్నారు. ఇందులో వాడుతున్నాం, మంచి ఆరోగ్యం తెచ్చుకుంటున్నాం, మంచి ఆదాయం కూడా తెచ్చుకుంటున్నాం. అలాగే మీరు తెచ్చుకోవచ్చు వాడితే అని చెప్తున్నాం సార్. చెప్తే వాళ్ళు అలాగ ఆలకించలేని వాళ్ళకైతే మేము చెప్పలేదు సార్, వదిలేసాం సార్. మేము కొన్ని సప్లిమెంట్స్ ఇస్తున్నాం సార్. ఐడియాలు అంటే కొంతమంది వేయించుకోలేదు సార్. మా చుట్ట వాళ్ళందరూ కూడా మా కిందనే ఉన్నారు సార్. ప్రతి ఒక్కరూ కూడా మంచి మంచి ఆరోగ్యం పొందాలని అనుకుంటున్నాను సార్. ఓకే మేడం. నెక్స్ట్ మీ యొక్క చెప్పండి. జర్నీలో జూమ్ మీటింగ్లు ఏ విధంగా ఉపయోగపడ్డాయి మేడం? జూమ్ మా మీటింగ్లు యొక్క కానీ, వీక్లీ మీటింగ్ కానీ, హాల్ మీటింగ్లు కానీ.
ప్రతి మీటింగ్ కు కూడా అటెండ్ అవుతా ఉంటాం సార్. మీటింగ్ చెప్పినప్పుడల్లా మేము వెళ్తాం సార్. వెళ్ళినప్పుడల్లా కూడా మాకు తెలిసిన విషయాలన్నీ తెలుసుకుంటున్నామండి. మాతో పాటు మేము నలుగురు ఐదుగురిని తీసుకొని వెళ్ళి మా టీం చెప్పి ఆ మీటింగ్ లో కూర్చోబెడుతున్నాం సార్. వాళ్ళు కూడా అర్థమవుతేనే కదా సార్ ఇది ఏటన్నది తెలుస్తుందని మేము కూడా రమ్మని చెప్పి తీసుకెళ్తున్నాం సార్. ప్రతి మీటింగ్కి అటెండ్ అవుతున్నామండి. మీటింగ్లు కూడా చాలా బాగా చెప్తున్నారు సార్. ఆ మీటింగ్లు చెప్పడం వలన మాకు తెలుస్తుంది సార్. ఏ సప్లిమెంట్స్ దేనికి సంబంధించింది, ఏ ప్రోడక్ట్ దేనికి వాడాలన్నది మేము కూడా అలాగా నేర్చుకుంటున్నాం సార్. సూపర్ మేడం. మీ థ్యాంక్స్ సిస్టర్ సార్. గారికి మీ మరిది గారికి రిజల్ట్ వచ్చింది అన్నారు కదన్నప్పుడు మీ సిస్టర్ గారి యొక్క ఫీలింగ్ ఏంటండి? ఏ విధంగా మా- హ్యాపీగా మా ఫీల్ సిస్టర్ అయ్యారు? గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సార్. ఆయన అయితే ఒకప్పుడు చాలా బాగా ఉండేవారు సార్. ఏ పని కూడా ఇలాగా ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్తే ఐస్ ఫ్యాక్టరీలో వర్క్ చేసేవారు సార్. సారు ఆయన చేస్తా ఉంటే మేము ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్తే సార్ భోజనం చేసి వెంటనే డ్యూటీకి వెళ్ళిపోయేవారు సార్. అలాంటి ఆయన 4 సంవత్సరాల నుంచి ఇలాగా అయిపోయారంటే చాలా బాధపడ్డాను సార్. ఒకప్పుడు మా సిస్టర్ గారికి కూడా హెల్త్ బాగాలేదు సార్. హెల్త్ బాగోపోయినా ఆయన బాగు చేయించుకున్నారు సార్. మా మా వాళ్ళ అమ్మగారు వాళ్ళు కూడా చూడలేదండి. అలాంటప్పుడు కూడా ఆయన వాళ్ళ ఆవిడ గారిని వదలలేదు సార్. అందుకోసమని ఇప్పుడు మా చెల్లి గారు ఎంత కష్టమైనా సరే మా ఆయన గారిని నేను బాగు చేయించుకుంటానని చెప్పి ఇందులో ఇంత రేట్ అవుతుంది అని చెప్పారు సార్ విఎస్ సార్. లేబర్ పనికి వెళ్ళినా సరే ఈ ఈ అమ్మాయి ఇంకా వాళ్ళ ఆయన గారు అవిన కాడి నుంచి ఈ అమ్మాయి బయట పనికి వెళ్ళడం జరిగింది సార్. ఈవిడైతే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు సార్. ఆవిడ ఓకే మేడం. బయట పనికి వెళ్తూ కూడా ఈ సప్లిమెంట్స్ కొనాలని పట్టుదలగా పెట్టుకొని కంటిన్యూగా వాడడం జరిగింది సార్. ఆ సార్కి మంచి రిజల్ట్ వచ్చిందండి. వాళ్ళ ఆయన గారికి ఆవిడ కూడా 8% అవ్వింది సార్. ఆవిడ కూడా నలుగురికి చెప్పడం జరిగింది సార్. ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందండి మా చెల్లి గారు. అప్పుడు అందరూ నమ్మారు సార్. వాళ్ళ ఆయన గారు ఇలాగా మంచి రిజల్ట్ రాగానే అందరూ నమ్మి ఐడీలు కూడా వేయించుకున్నారు సార్. వాళ్ళ ఊళ్ళోనే చాలా మంది ఇలాగా జాయిన్ అవ్వారు సార్. వాళ్ళ ఆయన గారు అయితే చాలా చాలా ఇబ్బంది పడ్డారు సార్ వాళ్ళ ఆయన గారి కోసం. కానీ ఇప్పుడు కొంచెం కొంచెం అలా రిజల్ట్ రావడంలో ఆవిడ చాలా హ్యాపీగా ఉంది సార్. తర్వాత 8%లో కూడా వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయింది సార్. చదువుకున్న రోజుల్లో ఎప్పుడు మనం ఎలాంటి గిఫ్ట్లు తీసుకోలేదు, మెడల్స్ అవి లేవు మనకి. ఇప్పుడు మనకి మనకి ఇలా రావడం చాలా హ్యాపీగా ఉందని చాలా అనుకుంటున్నాను సార్. ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. ఈ వెస్టేజ్ అనే కంపెనీలో ప్రతి ఒక్కరూ మన కుటుంబ సభ్యుల్లా చూసుకుంటున్నారు సార్. ఎప్పుడు కూడా మాకు నలుగురు సపోర్ట్ అంటే ఎవరు లేరు సార్. ఇందులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ సపోర్ట్గా ఉన్నారు సార్. అదైతే చాలా హ్యాపీ సార్. మాకు ఇలాంటి ఇలాంటి జర్నీ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. సో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ సార్. మీ యొక్క టెస్ట్ మీ చెప్పారండి ఏ విధంగా పరిచయం అయింది, అదేవిధంగా మీ యొక్క అప్లైన్ యొక్క ఇంపార్టెన్స్, సో ఏ విధంగా చూసుకున్నారు, అదేవిధంగా సప్లిమెంట్స్ ఇవ్వడం వల్ల వచ్చిన రిజల్ట్ షేర్ చేశారండి. సో సార్ ఒక డ్రీమ్ పెట్టుకోండి మేడం, ఖచ్చితంగా నెరవేరుతుంది. సో అలాగే సార్. మీ యొక్క డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్స్ సార్.